అగ్నిలా మండే వేడి, మంచులా గడ్డకట్టించే చలి. అవును, భూమి మీద ఇలాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భూమిపై ఉన్న కొన్ని అత్యంత కఠినమైన ప్రదేశాలు అంటే ఎడారుల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ విపరీతమైన వాతావరణంలో అసలు జీవనం ఎలా సాధ్యమో రండి కలిసి చూద్దాం. ఎడారి అనగానే మనలో చాలామందికి ఏం గుర్తొస్తుంది? బహుశా ఆ అంతులేని ఇసుక తిన్నెలు, భాగా మండే సూర్యుడు, అక్కడక్కడ కొన్ని ఒంటెలు, అంతేకదా? కాని ఎడారి కథ అంత మాత్రమేనా? ఒక్కసారి ఈ చిత్రాలు చూడండి. ఒకవైపు సహారా ఎడారిలోని వేడి ఇసుక, మరోవైపు లడఖ్లోని గడ్డకట్టించే చలి, రాళ్లతో నిండిన పర్వతాలు. అవును, ఎడారులు కేవలం వేడిగా మాత్రమే ఉండవు, మంచుతో కప్పబడిన చల్లని ప్రదేశాలు కూడా ఉంటాయి. సరే, మరి ఈ అగ్ని, మంచు కథలోకి లోతుగా వెళ్ళిపోదాం. మొట్టమొదటగా మనం ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి సహారా గురించి మాట్లాడుకుందాం. దీనిని అగ్నిభూమి అని ఎందుకంటారో ఇప్పుడు మనకే అర్థమవుతుంది. ఈ సహారా ఉత్తరాఫ్రికాలో చాలా పెద్ద ప్రాంతంలో విస్తరించింది. ఇది ఎంత పెద్దదంటే ఏకంగా 11 దేశాల సరిహద్దుల్ని తాకుతుంది. అల్జీరియా, ఈజిప్ట్, లిబియా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దీని ఏరియా ఎంతో తెలుసా? 8.54 మిలియన్ చదరపు కిలోమీటర్లు. మీకొక ఐడియా రావాలంటే మన భారతదేశ విస్తీర్ణం 3.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అంటే సహారా మన దేశం కన్నా దాదాపు 2.5 రెట్లు పెద్దదన్నమాట. నమ్మలేకపోతున్నారు కదూ? ఇక ఇక్కడి క్లైమేట్ అయితే చాలా విచిత్రం. పగలేమో ఉష్ణోగ్రత ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ దాకా వెళ్ళిపోతుంది. అంటే ఒళ్ళు మండిపోవాల్సిందే. అదే రాత్రి అయ్యేసరికి టెంపరేచర్ ఒక్కసారిగా 0 డిగ్రీలకు పడిపోతుంది. గడ్డ కట్టించేంత చలి. ఒకే రోజులో ఈ రేంజ్లో మార్పులంటే ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా? ఇప్పుడు చెప్పబోయే విషయం మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఈరోజు ఇలా ఇసుకతో నిండిన సహారా ఒకప్పుడు పచ్చని గడ్డి మైదానాలతో కలకలలాడేదంటే నమ్ముతారా? నమ్మశక్యంగా లేదు కదూ? దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి తెలుసా? అక్కడి పాత గుహల్లోని పెయింటింగ్స్ చూస్తే మొసళ్ళున్న నదులు కనిపిస్తాయి. అంతేకాదు, సైంటిస్టులకి చేపల అస్థిపంజరాలు కూడా దొరికేట. అంటే ఒకప్పుడు పచ్చగా ఉన్న ఈ ప్రాంతం కాలక్రమేణా వాతావరణంలో మార్పుల వల్ల ఇలా భగభగమండే ఎడారిగా మారిపోయిందన్నమాట. మరి ఇంతటి కఠినమైన వాతావరణంలో మనుషులు, జంతువులు ఎలా బతుకుతున్నాయి? వాళ్ల జీవన విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఎడారిలో జీవానికి ప్రాణాధారం ఒయాసిస్. ఒయాసిస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎడారి మధ్యలో ఉండే ఒక చిన్న పచ్చని స్వర్గం లాంటిది. ఇక్కడ భూమి లోపల ఉన్న నీళ్లు పైకి వచ్చి ఓ చిన్న దీవిలా మొక్కలు పెరగడానికి, జనాలు బతకడానికి వీలు కల్పిస్తాయి. ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఈ ఒయాసిస్లు ఎడారి మధ్యలో నిజంగా ప్రాణదాతలులాంటివి. ఇక్కడ నీళ్లు దొరుకుతాయి కాబట్టి ప్రజలు ఇక్కడ సెటిల్ అయి ఖర్జూరం, పత్తిలాంటి పంటలు పండిస్తారు. ముఖ్యంగా ఈజిప్ట్లో పండే పత్తికి ప్రపంచవ్యాప్తంగా ఎంత మంచి పేరుందో మనకు తెలిసిందే. ఇక ఇక్కడి ప్రజల విషయానికొస్తే బెడూయినులు, తువరెగ్గులు అనే సంచారజాతులు చాలా ముఖ్యమైనవి. వాళ్ల జీవనాధారం పశుపోషణే. మేకలు, గొర్రెలు, ముఖ్యంగా ఒంటెలను పెంచుతారు. వాటి పాలు తాగుతారు, వాటి చర్మంతో వస్తువులు చేసుకుంటారు, ఇక వాటి వెంట్రుకలతో దుస్తులు, కార్పెట్లు నేసుకుంటారు. మరి ఆ భయంకరమైన దుమ్ము తుఫాన్ల నుంచి కాపాడుకోవడానికి చాలా మందంగా ఉండే బట్టలు వేసుకుంటారు. సరే, ఇప్పటిదాకా అగ్ని గురించి చూశాం గదా. ఇప్పుడు మన ప్రయాణాన్ని పూర్తిగా రివర్స్ చేసి మంచువైపు వెళదాం. భారతదేశంలోని గడ్డకట్టిన ఎడారి లడఖ్కి స్వాగతం. ఇది సహారాకి పూర్తి ఆపోజిట్ ప్రపంచం. లడఖ్ గ్రేట్ హిమాలయాల్లో ఉన్న ఒక కోల్డ్ డెజర్ట్. దీనికి ఒకవైపు కారకోరం పర్వతాలు, మరోవైపు జన్స్కార్ పర్వతాలు. అంటే హిమాలయాల్లోని 2 అతిపెద్ద పర్వత శ్రేణుల మధ్య ఇది ఇరుక్కుపోయుందన్నమాట. అందుకే ఇది సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. ఇక్కడ చలి గురించి ఎంత చెప్పినా తక్కువే. వేసవికాలంలో కూడా రాత్రి ఉష్ణోగ్రత -30 డిగ్రీలకు పడిపోతుంది. ఇక చలికాలం గురించైతే చెప్పక్కర్లేదు, -40 డిగ్రీల కంటే కూడా కిందకు వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఊహించుకోండి ఆ చలిని. ఇక్కడ మరో విచిత్రమైన విషయమేంటంటే లడఖ్లో గాలి చాలా పలుచగా ఉంటుంది కదా. దానివల్ల ఒకేసారి వడదెబ్బ, మంచుకాటు రెండూ తగిలే ప్రమాదముంది. అంటే ఎండలో తల ఉండి నీడలో కాళ్లుండే. తలకేమో సన్స్ట్రోక్, కాళ్లకేమో ఫ్రాస్ట్ బైట్. వినడానికే వింతగా ఉంది కదూ? మరి ఇంత గడ్డకట్టించే చలిలో ఇంత ఎత్తులో జీవనం ఎలా సాధ్యం? ఇక్కడి ప్రజలు ఎలా బతుకుతారు? వాళ్ల జీవన శైలి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లడఖ్లో ఎక్కువగా బౌద్ధులు, ముస్లింలు ఉంటారు. వాళ్ళు శతాబ్దాలుగా ఎంతో స్నేహంగా కలిసి జీవిస్తున్నారు. వాళ్ల గొప్ప సంస్కృతి వాళ్ల పండగల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ల ముఖాల్లోని ఆ చిరునవ్వు అక్కడి కఠినమైన పరిస్థితులను కూడా మరిచిపోయేలా చేస్తుంది. ఇక్కడి జీవితం పూర్తిగా సీజన్ల మీద ఆధారపడి ఉంటుంది. వేసవి రాగానే బార్లీ, బంగాళదుంపల్లాంటివి పండిస్తారు. ఇక శీతాకాలం వచ్చిందంటే చాలు, చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువగా పండుగలు, వేడుకలతో గడుపుతారు. ఇక్కడి యాక్ అనే జంతువు పాలను, జున్ను, వెన్న కోసం వాడతారు. ఇక ల్యాండ్స్కేప్ అంతా అందమైన బౌద్ధమఠాలతో నిండి ఉంటుంది. వీటిని గొంపాలు అంటారు. టూరిజం కూడా ఇక్కడొక ముఖ్యమైన ఆదాయం వనరు. అయితే ఈ ఆధునిక ప్రపంచపు మార్పులు ఈ ప్రదేశాలను కూడా తాకుతున్నాయి. సహారాలో ఆయిల్ నిక్షేపాలు దొరకడంతో వాళ్ల ఆర్థిక వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. అదే లడఖ్లో అయితే టూరిజం పెరగడం వల్ల వాళ్ల సాంప్రదాయ జీవన విధానంపై కొత్త సవాళ్లతో పాటు కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయి. సరే, ఇప్పటివరకు ఈ 2 వేరువేరు ప్రపంచాల గురించి చూశాం కదా.
ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన స్ఫూర్తేంటో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఒకవైపు సహారా, వేడి, ఎడారి. మరోవైపు లడఖ్, చల్లని ఎడారి. ఒకరు సంచారజీవులు, ఇంకొకరు స్థిరపడిన రైతులు. ఎన్ని తేడాలున్నా రెండింట్లోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే ప్రకృతితో కలిసి బతకడం. ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా తట్టుకొని నిలబడే అద్భుతమైన సామర్థ్యం. మనం ముగించే ముందు ఒక్క విషయం ఆలోచిద్దాం. ఎప్పుడూ మారుతూ ఉండే ఈ ప్రపంచంలో సహారా, లడఖ్ ప్రజల యొక్క ఈ అద్భుతమైన ఓర్పు మన జీవితంలో వచ్చే కష్టనష్టాలను ఎదుర్కోవడానికి మనకు ఎలాంటి పాఠాలు నేర్పుతుంది? వాళ్లలాగే మనం కూడా పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోగలమా? ఆలోచించండి.